నమస్తే ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నేను సుధా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ప్రపంచానికి యోగాను పరిచయం చేసిన ఘనత ప్రధాని మోడీకే దక్కుతుంది. అంతర్జాతీయ యోగా దినోత్సవంలో సీఎం చంద్రబాబు. మధురవాడ సాయిరాం కాలనీలో విషాదం. విద్యుత్ ఘాతకానికి గురై బాలుడు మృతి. యోగా దినచర్యలో భాగం కావాలి. జిల్లా యంత్రాంగం నిర్వహించిన యోగా డేలో హోంమంత్రి అనిత. నగరంలో ప్రశాంతంగా నీట్ రీ ఎగ్జామ్. జిల్లాలోని 18 కేంద్రాల్లో 8,015 మంది అభ్యర్థులు హాజరు. యోగా భారతీయ సంస్కృతి వారసత్వమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ప్రముఖ యోగా గురువు రామ్దేవ్ బాబాతో కలిసి సీఎం చంద్రబాబు ఆసనాలు వేశారు. యోగాకు ప్రపంచ స్థాయి గుర్తింపును ప్రధాని మోడీ తెచ్చారని అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించింది. యోగా డే వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, యోగా గురువు రామ్దేవ్ బాబా, మంత్రులు లోకేష్, అచ్చెన్నాయుడు, సత్యకుమార్, కందుల దుర్గేష్, ఎంపీ కేసినేని చిన్నీలుతో పాటు పలువురు ప్రముఖులు, అధికారులు పాల్గొన్నారు. రామ్దేవ్ బాబా సమక్షంలో యోగాసనాలు సాధన చేశారు. స్టేడియానికి వచ్చిన వేలాది మంది రామ్దేవ్ బాబా సమక్షంలో యోగాసనాలను ప్రాక్టీస్ చేశారు. సీఎం చంద్రబాబు యోగా గురువు రామ్దేవ్ బాబా పర్యవేక్షణలో ప్రాణాయామం, పలు రకాల ఆసనాలు సాధన చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. విజయవాడ స్టేడియంతో పాటు 2 ప్రధాన వేదికల్లో దాదాపు 7,000 మంది ఏకకాలంలో కూర్చొని యోగాసనాలు వేశారు. యోగాంధ్రలో భాగంగా చిన్నారులు వేసిన ఆసనాలు అందరినీ ఆకట్టుకున్నాయి. Chief Minister Chandrababu Ji Naidu is good, doing very well. Very good. Excellent balance. Very good. Relax, relax, relax. Oh, बहुत अच्छा हो गया. अब आगे झुकते हैं. वापस वज्रासन में बैठ के दोनों हाथ को ऊपर उठाते हैं और श्वास को बाहर छोड़ करके आगे झुक जाते हैं. आगे झुक करके और ऐसे रिलैक्स रिलैक्स. कोहनिया जमीन पर. कीप योर एल्बोज, योर हैंड को लेफ्ट शोल्डर पर, लेफ्ट को राइट शोल्डर पर ऐसे रख देते हैं. और ये हो गया उत्तान कूर्मासनम. उत्तान कूर्मासनम ऐसे. ये this is very effective for cervical spinatus pain when your right leg and उसको हाथ को ऐसे डाल के और ऐसे करते हैं. बहुत अच्छा प्रैक्टिस कर रहे हैं हमारे ऑनरेबल चीफ मिनिस्टर चंद्रबाबू नायडू गारू जी. In this age his body is very flexible, fitness level is very high, not only physical, mental and spiritual fitness. Yoga for body, mind और soul के real inspiration, motivation है हमारे ప్రధాని మోడీ చొరవతో 190 దేశాల్లో అంతర్జాతీయ యోగా దినోత్సవం జరిగిందని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రపంచానికి భారత్ విశ్వగురువుగా మారుతోందని చెప్పారు. మానసిక, శారీరక ఆరోగ్యాన్ని పెంచేది యోగా అని అన్నారు. యోగాను ప్రజలకు దగ్గర చేయడంలో రామ్దేవ్ బాబా ఎంతో కృషి చేస్తున్నారని చెప్పారు. భారతదేశ వారసత్వం యోగాను ప్రపంచ దేశాలన్నీ సాధన చేస్తున్నాయని మంత్రి లోకేష్ అన్నారు. ఇక్కడ మనం చూసాం, నాకే అనిపిస్తుంది, ఒక పిల్లలు చేసే యోగాలు చూస్తూ ఉంటే ఎంత ఫ్లెక్సిబిలిటీ అంటే ప్లాస్టిక్ కూడా మారి వంగదు. బాడీ ఏ విధంగా కావాలంటే ఆ విధంగా చేసే పరిస్థితి వచ్చిందంటే ఇది ఒక చరిత్ర. అందుకే మిమ్మల్ని అందరినీ మరొక్కసారి ఇలాంటి బ్రహ్మాండమైన కార్యక్రమంలో మనం భాగస్వాములయ్యాం. దానికి కారణం యోగా గురువు బాబా రామ్దేవ్ గారికి ఇక్కడ ఉన్న అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని, ఆమోదాన్ని మీరు తెలియజేయాలి. ఈరోజు 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం. దీనికి ఇంతటి ఖ్యాతి తీసుకొచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని ముందుగా అందరం కూడా అభినందించాలి.
ధన్యవాదాలు తెలియజేయాలి. మన దేశాన్ని, మన సంస్కృతిని, మన వైభవాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎప్పుడు కూడా ఉన్నత స్థానంలో నిలబెడుతున్నారు. ప్రపంచానికి మంచిని అందించడంలో ఆయన ముందుంటారు. మోడీ గారి సంకల్పంతో జూన్ 21వ తేదీని ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ యోగా డేగా ప్రకటించింది. అన్ని దేశాలకు యోగాను తీసుకెళ్లడంలో మోడీ గారు సక్సెస్ అయ్యారు. ఈరోజు ఎంత గర్వం అంటే ఇదే సమయంలో ప్రపంచంలో 190 దేశాల్లో యోగా ప్రాక్టీస్ చేస్తున్నారంటే అది భారతదేశం ప్రపంచానికి అందించినటువంటి ఒక సంపద. యోగా దినోత్సవం సందర్భంగా రామ్దేవ్ బాబా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు సీనియర్ ముఖ్యమంత్రి మాత్రమే కాదని యోగాసనాలు వేయడంలో కూడా సీనియర్ అని చమత్కరించారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని యోగాకు సీఎం చంద్రబాబు ఇస్తున్న ప్రాధాన్యతను ప్రశంసించారు. तो अभी मीनाक्षी जी ऊपर आ जाएंगे. नाउ यू आर वाचिंग डेली आस्था चैनल एंड इंडिया टीवी ऑल्सो. So our youth is very excited here. Thank you for your excitement, for your love, for your faith. Thank you, thank you, thank you. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన అంతర్జాతీయ యోగా దినోత్సవం విజయవంతమైంది. విజయవాడతో పాటు పలు జిల్లాల ప్రధాన కేంద్రాల్లో ప్రభుత్వం యోగా డేను నిర్వహించింది. మధురవాడ సాయిరాం కాలనీలో విషాద ఘటన చోటు చేసుకుంది. కరెంటు తీగలు తగిలి 6 ఏళ్ల బాలుడు అఖిల్ దుర్మరణం చెందారు. ఇంటి ముందు రోడ్డుపై క్రికెట్ ఆడుతున్న సమయంలో కింద పడిన బంతిని తీసుకునేందుకు వెళ్లిన బాలుడు ప్రమాదవశాత్తు కరెంటు తీగ తగలడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు తండ్రి నారాయణరావు విజయనగరం జిల్లా నుండి ఇక్కడకు వచ్చి ఓ అపార్ట్మెంట్ లో వాచ్మెన్ గా పనిచేస్తున్నాడు. బాలుడి మృతితో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. విద్యుత్ శాఖ నిర్లక్ష్యంతో బాలుడి నిండు ప్రాణం గాల్లో కలిసిపోయింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు కేజీహెచ్ కు తరలించారు. ఆరోగ్యకర ఆంధ్రప్రదేశ్ నిర్మాణమే ప్రభుత్వ లక్ష్యమని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. ప్రతి ఒక్కరూ తమ దినచర్యలో యోగాను భాగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా బీచ్ రోడ్లోని సాగరిక ఫంక్షన్ హాల్లో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో మంత్రితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 15 రోజుల పాటు యోగా పక్షోత్సవాలను ప్రభుత్వం నిర్వహించింది. గ్రామస్థాయి నుండి జిల్లా స్థాయి వరకు అన్ని ప్రభుత్వ శాఖలు, పోలీసు విభాగం సమన్వయంతో యోగా కార్యక్రమాలు నిర్వహించారు. ఒత్తిడితో కూడిన జీవనశైలిలో యోగా, ధ్యానం అత్యంత ఆవశ్యకంగా మారింది. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విశాఖ బీచ్ రోడ్లోని సాగరిక ఫంక్షన్ హాల్లో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమానికి హోంమంత్రి అనిత హాజరయ్యారు. ప్రభుత్వ విప్ గణబాబు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, జిల్లా కలెక్టర్ అభిషిక్ కిషోర్, సిపి బాగ్చి, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ తదితరులు పాల్గొన్నారు. సామూహిక యోగాసనాల్లో పాల్గొని పలు ఆసనాలు సాధన చేశారు. ఈ సందర్భంగా జిల్లా స్థాయి యోగా పోటీల విజేతలకు, విశిష్ట సేవలందించిన యోగా గురువులకు అతిథుల చేతుల మీదుగా సత్కరించి జ్ఞాపికలు అందజేశారు. ఏయూ యోగా విభాగం విద్యార్థులు ప్రదర్శించిన యోగా విన్యాసాలు ఆకట్టుకున్నాయి. Breathe in, breathe out, breathe in, right side, spine, shoulders, neck, breathe out, ఆరోగ్యకర ఏపీ నిర్మాణం కోసం యోగాను ప్రతి ఒక్కరూ తమ దినచర్యలో భాగంగా చేసుకోవాలని హోంమంత్రి అనిత పిలుపునిచ్చారు. పర్యాటక ప్రాంతాలు, గ్రామాల్లో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టి యోగాను ప్రజల్లోకి తీసుకెళ్తామని అన్నారు. భారతదేశం ప్రపంచానికి అందించిన అమూల్యమైన కానుక యోగా అని చెప్పారు. యాంత్రిక జీవనంలో ఒత్తిడిని తగ్గించుకునేందుకు
ఆరోగ్యంగా ఉండేందుకు యోగా దోహదపడుతుందని ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ అన్నారు. ఈ ఏడాది అంతర్జాతీయ యోగా దినోత్సవం యోగా ఫర్ హెల్దీ ఏజింగ్ అనే నినాదంతో నిర్వహించామని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గారు చెప్పారు. ఆర్కే బీచ్లో నిర్వహించాల్సిన యోగాంధ్రను వర్షాల కారణంగా రాత్రికి రాత్రే వేదిక మార్చి సాగరిక ఫంక్షన్ హాల్లో నిర్వహించినట్టు తెలిపారు. జీవన శైలిలో ఒక భాగం కావాలని గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తీసుకున్న ఒక నిర్ణయమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా యోగాను అలవాటు చేసుకోవాలనే ఉద్దేశంతో ఆయన ఇంట్రడ్యూస్ చేసిన యోగా ప్రపంచవ్యాప్తంగా ఈరోజు యోగా దినోత్సవం జరుపుకోవడం, ఇది 12వ యోగా దినోత్సవం కూడా జరుపుకోవడం జరుగుతుంది. అయితే దీన్ని గౌరవనీయులైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దీన్ని అడాప్ట్ చేసుకొని, మీరు చూస్తే లాస్ట్ 15 డేస్ నుంచి యోగా పక్షోత్సవాలు అని చెప్పి ఏర్పాటు చేసుకొని ఈ 15 రోజులుగా రాష్ట్రం మొత్తం మీద థీమాటిక్ పెట్టి ప్రతి జిల్లాలోనే కాదు ప్రతి గ్రామంలోని కూడా ఈ యోగా అభ్యాసన అనేది జరగాలి. యోగా అన్నది ప్రతి మానవుడికి తన దినచర్యలో ఒక భాగం కావాలి. ఆరోగ్యకరమైన ఆంధ్రప్రదేశ్ రావాలి, వెల్దీ ఆంధ్రప్రదేశ్ రావాలి అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కూడా చొరవ తీసుకొని ఈరోజు సుమారుగా 15 రోజులుగా ఈ యోగా కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిజంగా ఒక ప్రపంచంలా చేశారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈరోజు విశాఖపట్నంలో జిల్లా కలెక్టర్ గారు ఈ ఏర్పాట్లన్నీ చేసి దానికి ముఖ్య అతిథిగా హోంమంత్రి గారు రావడం, ఉన్నత స్థాయి అధికారులందరూ రావడం చాలా సంతోషంగా ఉందండి. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు యోగాని ప్రతి ఇంటికి తీసుకువెళ్ళాలి, ఆరోగ్యవంతమైనటువంటి జీవితం అలాగే ఏజింగ్ ఉండాలి అనే ఒక ఉద్దేశంతో మరి ఈ యోగా డేని భారీ స్థాయిలో చేయడం జరిగిందండి. ఈరోజు ఈ దైనందిన జీవితంలో ముఖ్యంగా ఈ ఒత్తిడితో గురైనటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. చాలా ఒత్తిడితో ప్రజలు ఉన్నారు. అటు ఆర్థిక పరమైనటువంటి కావచ్చు, లేకపోతే వృత్తిపరమైనటువంటి కావచ్చు, లేకపోతే ఈ పోటీ ప్రపంచంలో సంబంధించి కావచ్చు. మరి వీటన్నిటి నుంచి కూడా బయటపడి ఒక సుఖవంతమైనటువంటి జీవితం గడపాలంటే యోగా సాధన చేయడం చాలా అవసరం. యోగా దినోత్సవం సందర్భంగా విశాఖపట్నం జిల్లాలో మన ఏయూ కన్వెన్షన్ సెంటర్లో కల్మినేషన్గా యోగాంధ్ర ప్రోగ్రామ్కి కల్మినేషన్గా ఈరోజు యోగా ప్రదర్శన చేయడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమంలో మన హానరబుల్ హోంమంత్రి అనిత గారు, మన శాసనసభ్యులు పల్లా శ్రీనివాస్ గారు, గణబాబు గారు, కమిషనర్ ఆఫ్ పోలీస్, ఆల్ గవర్నమెంట్ ఆఫీసర్స్, అలాగే రిప్రజెంటేషన్ ఫ్రమ్ ఆల్ ఆర్గనైజేషన్స్ ఇన్ వైజాగ్, నేవీ కావచ్చు, స్టీల్ ప్లాంట్ కావచ్చు, ఆంధ్ర యూనివర్సిటీ కావచ్చు, అందరి భాగస్వామ్యంతో చాలా ఘనంగా ఈ కార్యక్రమాన్ని చేసుకోవడం జరిగింది. గత నెల రోజులుగా యోగాంధ్ర కార్యక్రమము మనం నిరంతరాయంగా చేసుకుంటున్నాము. విశాఖపట్నం జిల్లాలో మనం డిఫెన్స్ అండ్ ఎక్స్ సర్వీస్మెన్ టీమ్తో మనం మొదటిగా నేవీతో కలిసి వాళ్ళ కాంప్లెక్స్లో మనం యోగా చేయడం జరిగింది. తర్వాత మన టూరిస్ట్ ప్లేసెస్ అయిన రుషికొండ వైట్ ఫ్లాగ్ బీచ్లో, అలాగే బ్లూ ఫ్లాగ్ బీచ్లో, అలాగే మన గోల్ఫ్ కోర్స్లో ఈస్ట్ పాయింట్ గోల్ఫ్ క్లబ్లో కూడా యోగా చేసుకోవడం జరిగింది. ఈరోజు 21వ తేదీన మనం ఆర్కే బీచ్లో పెద్దగా చేసుకోవాల్సి ఉన్న మనకి ఈరోజు వర్షాంతరాయం వల్ల ఈరోజు మన ఏయూ కన్వెన్షన్ సెంటర్లోకి మూవ్ అయ్యి ఇక్కడ యోగా దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకున్నాము. యోగాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రజలు, అధికారులు, స్వచ్ఛంద సంస్థలు, యోగా సంఘాలు, వివిధ సంస్థల ప్రతినిధులకు జిల్లా యంత్రాంగం తరపున కలెక్టర్ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో డిఆర్ఓ విశ్వేశ్వరనాయుడు, ఆర్డీఓ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే నీట్ రీ ఎగ్జామ్ భారీ భద్రతా ఏర్పాట్ల నడుమ నగరంలోని పలు కేంద్రాల్లో నిర్వహించారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఆధ్వర్యంలో పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. దేశవ్యాప్తంగా 22.79 లక్షలకు పైగా విద్యార్థులు ఈ పరీక్షకు హాజరయ్యారు. మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష జరిగింది. ఆంధ్ర యూనివర్సిటీతో పాటు నగరంలోని పలు కేంద్రాల్లో నీట్ రీ ఎగ్జామ్ జరిగింది. జిల్లాలోని 18 కేంద్రాల్లో 8,015 మంది అభ్యర్థులు పరీక్ష రాశారు. జిల్లా కలెక్టర్ అభిషిత్ కిషోర్ 104 ఏరియాలోని కేవీవీతో పాటు పలు కేంద్రాలను పరిశీలించారు. నీట్ రీ ఎగ్జామ్ కు హాజరయ్యే విద్యార్థులతో ఆయా పరీక్షా కేంద్రాలు సందడిగా మారాయి.
చెకింగ్ ఆంధ్ర యూనివర్సిటీలోని నీట్ రీ ఎగ్జామ్ పరీక్షా కేంద్రాల వద్ద ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ దేముడు నాయుడు మానవత్వాన్ని చాటారు. ఓవైపు ట్రాఫిక్ ను క్రమబద్దీకరిస్తూనే మరోవైపు పైలట్ గా వ్యవహరించి చివరి నిమిషాల్లో పలువురు అభ్యర్థులను పరీక్షా కేంద్రాల వద్దకు బైక్ పై చేరవేశారు. ఆలస్యంగా పరీక్షా కేంద్రాలకు చేరుకున్న అభ్యర్థులు ఆందోళనకు గురవుతుంటే నేనున్నానంటూ తన బైక్ పై రైమంటూ పరీక్షా కేంద్రాల వద్దకు సమయానికి చేర్చి మానవతా స్ఫూర్తిని చాటారు. హెచ్సి దేముడు నాయుడు చూపిన చొరవను ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు. వెళ్ళిపోయారు సార్ ఎగ్జామ్ తెలియకపోవడం వలన. అయితే నేను వేరే నా బండిని తీసుకొని పాప ఎక్కడమని అంటే అలగడదామని చెప్పారు. అలగడదామని చెప్పగానే ఫాస్ట్గా తీసుకుని రావడం అయింది. అయితే ఇన్ టైంలోనే అందుకున్నారు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నాణ్యమైన బంగారు వజ్రాభరణాల విక్రయంలో వినియోగదారుల ఆదరాభిమానాలు చేరుకుంటున్న మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్స్ తాజా నేచురల్ డైమండ్ ఆభరణాల కలెక్షన్ నువా 3.0 ను ఆవిష్కరించింది. వీఐపీ రోడ్లోని మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్స్ మెగా షోరూంలో నేచురల్ డైమండ్ ఆభరణాల కలెక్షన్ ను టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు సతీమణి ఏయూ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ పల్లా లావణ్యదేవి లాంఛనంగా ప్రారంభించారు. ప్రకృతిలో కనిపించే సున్నితమైన ఆకృతులు నిర్మాణాల నుండి స్ఫూర్తి పొందిన నువా 3.0 కలెక్షన్ ప్రత్యేకతను చాటుతోంది. విలాసవంతమైన శైలితో మేళవించిన ఆభరణాలను రూపొందించారు. గీతలు, తేనెగూడు నమూనాలు, భూమి సహజంగా సృష్టించిన ఆకృతులు, జీవంతో నిండిన ప్రకృతి డిజైన్లు వంటివి తరచుగా మన దృష్టిని ఆకర్షిస్తాయి. 18 క్యారెట్ 14 క్యారెట్ గోల్డ్తో రూపొందించిన కలెక్షన్తో న్యాచురల్ డైమండ్స్ను రంగురంగుల రత్నాలు, సెరామిక్ కలర్, మంచి ఫినిషింగ్తో డిజైన్ చేసి ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. ఈ కలెక్షన్లో ప్రతి ఆభరణంలో ప్రకృతిలో కనిపించే పువ్వులు, ఆకులు, నక్షత్రాలు, నదీ ప్రవాహాలు వంటి సహజ అంశాల స్ఫూర్తితో రూపొందించారు. ఈ కలెక్షన్ మగువలను మంత్రముగ్ధులను చేస్తోంది. వీఐపీ రోడ్లోని మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ మెగా షోరూంలో ప్రకృతి స్ఫూర్తితో రూపుదిద్దుకున్న నేచురల్ డైమండ్ ఆభరణాల ప్రత్యేక కలెక్షన్ నువా 3.0ను టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు సతీమణి ఏఈ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ పల్లా లావణ్యదేవి లాంఛనంగా ప్రారంభించారు. Nature's masterpieces crafted in natural diamonds. Malabar Gold and Diamonds presents Nuva, nature's finest creations. ఆధునిక మహిళల అభిరుచులను ప్రతిబింబించేలా రూపొందించిన నువా కలెక్షన్ విశేషంగా ఆకట్టుకుంటోందని ప్రొఫెసర్ లావణ్యదేవి తెలిపారు. ప్రకృతిని ప్రతిబింబించేలా ఈ ఆభరణాలు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయని, ప్రతి ఆభరణానికి సర్టిఫికేషన్ అందిస్తున్నారని చెప్పారు. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ నమ్మకమైన సంస్థ అని, సామాజిక సేవలో కూడా ముందంజలో ఉంటుందని తెలిపారు. కలెక్షన్ ఈరోజు లాంచ్ చేశారండి ఇక్కడ మన విఐపి రోడ్ మల్బార్ కొత్త షోరూంలో. ఇది న్యాచురల్ డైమండ్స్, నేచర్ ఇన్స్పైర్డ్ ప్యాటర్న్స్తో తయారు చేసిన జ్యువెలరీ. డెఫినెట్గా ఇది అందరికీ నచ్చుతుంది. అలాగే మల్బార్ గోల్డ్ అంటే అందరికీ ఒక నమ్మకం, ఒక బ్రాండ్ వాల్యూ కూడా. మనం తీసుకున్న ప్రతి ఐటెంకి వాల్యూకి మళ్ళీ ఒకవేళ మనం రిటర్న్ ఇచ్చినా కూడా సేమ్ వాల్యూతో మనకి కొత్త ఐటెం తీసుకోవచ్చు. అలా చాలా ఫెసిలిటీస్ ఉన్నాయండి మల్బార్లో. అట్ ది సేమ్ టైం వీళ్ళు చేస్తున్న కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ప్రోగ్రామ్స్ కూడా చాలా ఇన్స్పైరింగ్గా ఉన్నాయి. సో మనం కొనే ప్రతి ఐటెంలో ఎంతో కొంత అమౌంట్ మనం చారిటీకి ఇస్తున్నట్టు కూడా అవుతుంది. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని నేను ఈరోజు ఈ లాంచ్కి రావడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. మోడల్స్ అన్నీ చూశాను, చాలా బాగున్నాయి. ఎవరికైతే ఇప్పుడు రిక్వైర్మెంట్ ఉందో మ్యారేజెస్ అని, తర్వాత గృహప్రవేశాలు, ఏ శుభకార్యాలకైనా మీరు తప్పకుండా ఒకసారి స్టోర్ విజిట్ చేసి కలెక్షన్ చూసి అప్పుడు నిర్ణయం తీసుకోండి. థ్యాంక్ యూ. నువా కలెక్షన్ అద్భుతంగా ఉందని యువతులు అన్నారు. నేచర్ స్ఫూర్తిగా రూపొందించిన నేచురల్ డైమండ్ ఆభరణాలు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయని తెలిపారు. Hi everyone, I am Deepika and I have come to Malabar Jewellery Gold and Diamonds in VIP Road in Visakhapatnam. So today we have gathered for the launch of Nuva 3.0 Natural Diamond Jewellery, and I am currently wearing Nuva and it is absolutely stunning.
the diamonds, everything is natural grown and it is inspired from the nature. Just how amazing is that? It just gives a whole luxury look along with cheap budget, because the diamond itself is very light but still it feels so heavy on the body because it looks heavy. It just gives a very grand and luxurious vibe. So yeah, I just love it. Yeah, thank you. Hello Andarki Namaskaram. Nenu mi Bhavyashri. I'm Teen Andhra Pradesh winner of 2025, and today we are at Malabar Golden Diamonds VIP Road, and we came for a jewelry shoot of Nova 3.0, and today my jewelry is this, and we are so excited for the shoot and everything. Thank you Arpita Garu for the shoot and even Malabar staff for everything. So thank you. హాయ్ అందరికీ, నేను ధవలా చౌదరిని. నేనైతే ఇవాళ మలబార్ గోల్డెన్ డైమండ్స్ విఐపి రోడ్లో అయితే ఉన్నాను. నేను వేసుకున్న జ్యువెలరీ ఎంత బాగుందో కదా. ఇది నోవా 3.0. ఈ కలెక్షన్ అయితే చాలా బాగుంది. నేచర్ని బేస్ చేసుకొని ఇలాంటి జ్యువెలరీ క్రియేట్ చేయడం మలబార్ గోల్డెన్ డైమండ్స్ టీమ్ అసలు మీరు చాలా బాగా చేశారు. అండ్ థ్యాంక్స్ అర్పిత గారు ఫర్ గివింగ్ మీ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ. అండ్ ఐ లవ్ ద జ్యువెలరీ సో మచ్. ఒక్కొక్క పీస్ ఎంత బాగుందంటే వెన్ యూ వేర్ ఇట్ ద జ్యువెలరీ గివ్స్ యూ బ్యూటీ అంటారు కదా. దిస్ ఈజ్ నోవా 3.0. వర్డ్స్ కమ్ రియలీ ట్రూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ. నోవా 3.0 న్యాచురల్ డైమండ్ కలెక్షన్ను వీఐపీ రోడ్లోని మలబార్ గోల్డెన్ డైమండ్స్ మెగా షోరూంలో ఆవిష్కరించామని సంస్థ ప్రతినిధి సుబ్రహ్మణ్యం తెలిపారు. వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా ఆభరణాలు అందించడమే తమ లక్ష్యమన్నారు. తమ షోరూంను సందర్శించాలని కోరారు. గుడ్ ఈవినింగ్ అండి. ఈరోజు విశాఖపట్నం మలబార్ గోల్డెన్ డైమండ్స్ వీఐపీ స్టోర్లో నోవా 3.0 న్యాచురల్ డైమండ్ జ్యువెలరీ అనేది లాంచింగ్ ప్రోగ్రామ్ జరిగింది. దీనికి చీఫ్ గెస్ట్గా మన గాజువాక కాన్స్టిట్యూషన్ ఎమ్మెల్యే గారి సతీమణి గారు అయినటువంటి డాక్టర్ పల్లా ఉమాదేవి గారు చీఫ్ గెస్ట్గా రావడం జరిగింది. ఆవిడ చేతుల మీదుగా మరియు కస్టమర్లు శ్రేయోభిలాషుల చేతుల మీదుగా విశాఖపట్నం మలబార్ గోల్డ్ డైమండ్ విఐపీ రోడ్లో నోవా 3.0 న్యాచురల్ డైమండ్ జ్యువెలరీ అనేది లాంచ్ చేయడం జరిగిందండి. విశాఖ ప్రజలు మరియు స్నేహితులు శ్రేయోభిలాషులు ప్రతి ఒక్కరూ కూడా మా షోరూమ్ విఐపీ రోడ్లో ఉన్న మలబార్ గోల్డ్ షోరూమ్ మెగా షోరూమ్ విచ్చేసి ఈ యొక్క ప్రోడక్ట్ని చూసి ఆస్వాదిస్తారని మరి కోరుతున్నాం. నేటి మహిళల వ్యక్తిత్వం, ఆత్మవిశ్వాసం, సొగసును ప్రతిబింబించేలా ప్రత్యేక డిజైన్లతో నోవా 3.0 ఆభరణాలు తలుక్కుమంటున్నాయి. కార్యక్రమంలో కోస్టల్ జోన్ ప్రతినిధి ఫెబిన్, సిబ్బంది పాల్గొన్నారు. ఫాదర్స్ డే సందర్భంగా శ్రీహరిపురం పిలకవానిపాలెంలోని అమర్ స్కూల్లో స్వచ్ఛంద రక్తదాన శిబిరం నిర్వహించారు. పిల్లల తల్లిదండ్రులు స్వచ్ఛందంగా రక్తాన్ని దానం చేశారు. పిల్లలకు వెన్నుతన్నుగా నిలిచే నాన్నకు ప్రేమతో చేస్తున్న రక్తదానం మరో ఇద్దరికి ప్రాణదానం అవుతుందని బ్లడ్ బ్యాంక్ ప్రతినిధి వినోద్ బాలు అన్నారు. పిల్లలు వారి తల్లిదండ్రులను ఒప్పించి రక్తదానం చేయించడం ఆనందంగా ఉందని చెప్పారు. కార్యక్రమంలో పెద్దాయిలు, పిల్లలు పాల్గొన్నారు. ఫౌండర్ అయినటువంటి డైరెక్టర్ అయినటువంటి వాసుదేవరావు గారు వాళ్ళ విద్యార్థులందరితో వాళ్ళ పేరెంట్స్తో ఒక రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సాధారణంగా స్కూల్లో జాయిన్ చేసినప్పుడు తల్లిదండ్రులు పిల్లల చేతులు పట్టుకొని స్కూల్లో జాయిన్ చేయడం జరుగుతుంది. కానీ ఇక్కడ ఇంకో విభిన్నమైన ఇది నేను ఏం చూసానంటే, అదే పిల్లలు వాళ్ళ తల్లిదండ్రుల చేతులు పట్టుకొని ఇక్కడికి తీసుకువచ్చి ఇక్కడ రక్తదాతలుగా వాళ్ళు కూర్చోబెట్టిన విధానం అంటే వాళ్ళ పిల్లలకి వాళ్ళు ఏమి నేర్పిస్తున్నారో వాళ్ళ తల్లిదండ్రులకి కళ్ళ ముందే కనిపించే ఒక గొప్ప ఆదర్శవంతమైన సంఘటనగా ఈ సందర్భాన్ని నేను తెలియజేసుకుంటూ, దేవుణ్ణి పూజించాలన్నా, సమాజాన్ని ప్రేమించాలన్నా, తల్లిదండ్రులను గౌరవించాలన్నా ఇవన్నీ తెలియజేసే వ్యక్తే టీచర్. అలాంటి టీచర్స్ ఈ రోజు ఈ విద్యాలయాన్ని ప్రాణాలయంగా మార్చి ఎన్నో ప్రాణాలు కాపాడడానికి వేదికగా చేసినటువంటి ఈ కార్యక్రమం ఈ సమాజానికే ఆదర్శం అని మరొకసారి తెలియజేసుకుంటూ, రక్తదానం చేసిన ప్రతి రక్తదాతకి లక్కీ అమర్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ తరఫున, వందే భారత్ బ్లడ్ బ్యాంక్ తరఫున, అలాగే అన్ని ఎన్జిఓస్ తరఫున పేరు పేరున వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ కార్యక్రమాన్ని ఇంత ఆదర్శవంతంగా రూపొందించినటువంటి వాసుదేవరావు గారికి, అలాగే ఇక్కడ ఉన్న అధ్యాపకులందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు. విశాఖలో శనివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి సీతమ్మధారలోని ఓ అపార్ట్మెంట్ గోడ కూలి పక్కింటిపై పడిపోయింది. దీంతో 2 కార్లు ధ్వంసమయ్యాయి. విషయం తెలుసుకున్న కూటమి నాయకులు సునీల్ అగర్వాల్, ముత్యాల హరిత, అప్పన్న, ఆశీర్వాదం, ప్రకాశ్రావులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. బాధిత కుటుంబాలను కలిసి వివరాలు తెలుసుకున్నారు. ఘటన జరిగిన వెంటనే జీవీఎంసీ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. ఎవరికీ ఎలాంటి ప్రాణ నష్టం లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.
పడతారు రాజు మేము ముందు కూడా వద్దని చెప్పానండి నేను ఇవాళ రాదని కారణం ఏంటంటే ఈ పక్క కూడా ఆక్యుపై చేశారు ఫ్రంట్ కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ టౌన్షిప్ సెక్టార్ 11లో నాగచర్రి కలకలం సృష్టించింది. 311 క్వార్టర్లోని పెరట్లో చిక్కుకుపోయింది. కుటుంబ సభ్యులు స్నేక్ క్యాచర్ కిరణ్ కు సమాచారం అందించారు. కిరణ్ అక్కడికి చేరుకుని చాకచక్యంగా నాగచర్రిని పట్టుకుని జనావాసాలు లేని ప్రాంతంలోకి విడిచిపెట్టారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. బీహెచ్పీవీ సమీపంలోని ఆటోనగర్ ఎంఎస్ఎంఈ ఆఫీస్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న యువకుడిని లారీ ఢీకొట్టింది. తీవ్ర గాయాలతో ఆ యువకుడు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. లారీ డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హెడ్లైన్స్ మరోసారి. ప్రపంచానికి యోగాను పరిచయం చేసిన ఘనత ప్రధాని మోడీకే దక్కుతుంది. అంతర్జాతీయ యోగా దినోత్సవంలో సీఎం చంద్రబాబు. మధురవాడ సాయిరాం కాలనీలో విషాదం. విద్యుత్ ఘాతకానికి గురై బాలుడు మృతి. యోగా దినచర్యలో భాగం కావాలి. జిల్లా యంత్రాంగం నిర్వహించిన యోగా డేలో హోంమంత్రి అనిత. నగరంలో ప్రశాంతంగా నీట్ రీ ఎగ్జామ్. జిల్లాలోని 18 కేంద్రాల్లో 8,015 మంది అభ్యర్థులు హాజరు. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.